వెలుగు ఏం చెప్పింది? నేను ఉన్నానని చెప్పింది కదా. కానీ రే చీకటితో ఎవరైనా ఏమైనా చెప్పారా? చెప్పలేదు. అందుకే సుధీర్కి ఈ పాటలు. ఏవే టీ తీసురా, టీ తీసురావే. తీసుకొచ్చానండి. తీసుకొచ్చావా? ఎక్కడ పెట్టావు? ఈ పక్కన పెట్టాను. పక్కన పెట్టాను వెండి. ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అయింది. 6 తర్వాత నాకు రే చీకటి కళ్ళు కనబడడం తెలుసు కదా, చేతిలో పెట్టాలి కదా. తెలిసిపోతుంది లేండి. తెలుస్తుంది. నేను ఇటుపక్క ఉండి మీరు అటుపక్క మాట్లాడుతున్నారు. ఎటు పక్క ఉన్నావే? ఇటు. అదే ఎటు పక్క నా కళ్ళ ముందు మాట్లాడని చెప్పాను కదా. ఇటు ఇటు ఎట్టే ఇటు. ఎక్కడ ఉన్నావా? సరే అది ఇప్పుడు టీ ఏంటి ఇప్పుడు తీసుకొచ్చావా? అయినా ఎవరికి తెలియకూడదనే కదా పేపర్ చదువుతూ కవర్ చేస్తున్నాడు. పేపర్ చదివా తెలిసిపోతుంది అందరికి. ఎలా తెలిసిపోతుంది? పేపర్ రివర్స్ లో చదువుతున్నారు. చూసారా రోజా గారు, మొగుడైన గౌరవం కూడా లేకుండా ఎలాంటి పంచులు వస్తుందో ఇది. రోజా గారు కాదు, రేష్మి. మాకు తెలుసు, రష్మి ఇక్కడ ఉంటుంది, రోజా గారు అక్కడ ఉంటారు. రోజా గారు కాదు, నాగబాబు గారు పక్కన రోజా గారు. అదే అదే పక్కన రోజా గారు ఉంటారు. మేము చూస్తాం జబర్దస్త్. జబర్దస్త్ లక్ష్మణ్ రాత్రి 9:30కి వస్తుంది. అయితే ఏంటి చూస్తాం. 6 అయితే మీకు కనిపిస్తుంది కదా, ఎలా చూస్తారు? అది అది రేడియోలో చూస్తారు. రేడియోలో చూస్తారా? అవును. ఎలా చూస్తారు? రేడియోలో కనిపించదు కానీ వినిపిస్తుంది కదా. రోజా గారు చెప్తారు పక్కన నాగబాబు గారు సీట్ లో కూర్చున్నా అని చెప్పని అలా చూస్తాం. అవునా? ఇంతకీ ఏ ఛానల్ వస్తుందో తెలుసా మీకు? ఎఫ్టీవీ. ఎఫ్టీవీ కాదు, ఈటీవీలో వస్తుంది. అదే ఈ తర్వాత ఎఫ్ఏ కదా వచ్చేది, అది ఎఫ్టీవీలో చూస్తాను. అక్కడ మోడల్స్ పొట్టి బట్టలు వేసుకుంటారు, ఇక్కడ రేష్మి కూడా అదే పొట్టి బట్టలు వేసుకుంటది కదా. రెండింటి తేడా ఉంది. ఈ రేచికడ ముడత చస్తున్నాను రా బాబు. ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. నా ఫోన్ ఏది? ఇగోండి ఇగోండి. ఎవరో చూడు. మీ చిన్నాడు ఫ్రెండ్ శ్రీనివాస్ అట. ఫోన్ చేశాడు. హలో హలో, ఏరా ఎలా ఇంటికి వచ్చాను రా? ఇంటికి వచ్చాను ఇప్పుడే. బయట ఉన్నాక ట్రాఫిక్ లో చూడు సౌండ్ వస్తాయి. లేదు, ఇంటి దగ్గరికి వచ్చాను, డోర్ దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గరకు వచ్చావా? అది కాదు రే, ఏమైందండి? సీను గడు ఇక్కడికి వచ్చాడంటే, సీను వచ్చాడు ఇప్పుడు. నాకు రేచి కూడా ఉందో తెలియకుండా కవర్ చేయాలి. కాదు మన ఇంటికి బెడ్రూమ్ ఎంత దూరం ఉంది, బాత్రూమ్ ఎంత దూరం ఉంది ఒకసారి చెప్పండి నాకు. ఇక్కడ నుంచి మన వంటగదికి వెళ్ళడానికి 5 అడుగులు. 1 2 3 అలా రైట్ తీసుకుంటే 10 అడుగుల్లో హాల్లోకి వెళ్తాం మనం. చాలు 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 చాలు. ఏమైంది? స్టేజ్ అంతవరకే ఉంది, వెనకొచ్చి. సారీ, ఇంకెట్ వెళ్ళాలి ఇప్పుడు? ఓకేనా? ఇక్కడ నుంచో నెమ్మది కవర్ చేద్దాం. వస్తాను. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నామ్మా. బాగున్నావా? బాగున్నా. ఎలా ఉన్నావు? నేను ఎక్కడున్నా అడ్డు వెళ్ళిపోతావేంటి? అదే డోరేస్ రాలేదు కదా, డోరేస్ వద్దామని వెళ్తున్నాను. డోర్ అక్కడ లేదు, కిటికీ ఉంది అక్కడ. అదే మస్కిటోస్ కూడా వస్తున్నాయని చెప్పని కిటికీలు కూడా వేసేస్తున్నాను. బాగున్నావు కదా? బాగున్నారా? నేను ఎక్కడున్నా దరిద్రుడా? అదే రా కూర్చో. కూర్చోరా కూర్చో. నేను అక్కడ అక్కడ కూర్చున్నాను రా. అదేరా నేను సంగతులు చెప్పు. ఏం సంగతులు ఏంటి అంటారు? అటు చూసి మాట్లాడతావేంట్రా? అంటే నా పెళ్లికి పిలవలేదు కదా, నీ మొహంలో మొహం పెట్టి మాట్లాడంటే చిరాగ్గా ఉందిరా, నాకు సిగ్గేస్తుంది. పర్లేదురా, దాంట్లో ఏముంది రే. సరే సంగతులు ఏంటో చెప్పు. ఇంతకి ఎక్కడ కూర్చున్నా అటు చూస్తా. అదే చెప్పా కదా, నీ మొహంలో మొహం పెట్టి చూడాలంటే నాకేదో సిగ్గుగా ఉందని చెప్పాను. అందుకే పర్లేదురా, మనలో మనకేంటి ఫ్రెండ్షిప్. ఎందుకు టెన్షన్ పడుతుంది? ఎందుకురా? లేదురా, చాలా క్యాషువల్ గా నేను నార్మల్. అటు చూస్తా పక్కన ఉన్నాను రా. అదేరా మొహంలో మొహం పెట్టి చూడాలంటే నాకు బాధగా ఉంది. సారీ ఏంటుందండి? ఏమైంది? టీయలుపోయిందండి. మా ఫ్రెండ్ పెట్టి టీయొప్పేస్తాను. నన్ను కొడతాను బట్టి. ఎంత చెల్లితే మాత్రం అడ్డొస్తావు. మీ చెల్లి కొడుతుంటే మా చెల్లి కొడతా ఉంటారు లేకపోతే. అది కాదురా, దానికి నాకు గొడవైంది. అందుకే మొహంలో మొహం పెట్టి చూడాలంటే భయం వేసి అందుకే మనం చూడట్లేదు. నేను టెన్షన్ పడద్దే. నేను పడిపోలా. డాక్టర్ కోపం చెప్పడం 2 సార్లు వేసి ఇలా అలమన్నాడు రా. కోపం తగ్గిపోయిందా? తగ్గిపోయిందిరా. కానీ ఇల్లు మాత్రం అద్భుతం కట్టారా. అరే మాటలో పడి మర్చిపోయినరా, నీకు ఇల్లు చూపెట్టాలి కదా. ఇల్లు చూపెడతాను, నన్ను పట్టుకోయే. ఇల్లు ఎవడదురా? నాదే. మరి ఎవడు చూపించాలి? అదే నేను చూపిస్తా, నేను పట్టుకుంటాను. 1 2 3 4. డాక్టర్ ఇలాగా ఇంట్లో నడుస్తున్నప్పుడు లెక్క పెట్టుకుంటే హార్ట్ కి మంచిది అన్నాడు. మా ఇంట్లో మా బామ్మర్ కూడా లెక్క పెడతారా? ఆడికి రేచేకటేమో. ఏమన్నా? అదే చాలా రేర్ గా వస్తాయి ప్రాబ్లమ్స్ అంటున్నాను. అంతే కదా. ఇదిగోరా మన అత్తయ్య గారు పెట్టారు. ఇది ఫుల్ ఇంపార్టెంట్ రా. స్ప్రింగ్ యాక్షన్ కూడా ఉంటుంది దానికి. స్ప్రింగ్ యాక్షన్ ఎందుకురా? కూర్చుంటే లేకపోతే కాదురా అక్కడ. ఒరే అసలు నాకు నువ్వు మాట్లాడొద్దు అని చెప్పారా? నోరు మూసుకో. అది కాదండి. నువ్వు మాట్లాడు. నోరు మూయ్.
అది మొన్న టీవీ కూడా ప్లాన్ చేస్తున్నారు, దాంట్లో టీవీ కొంటున్నాం. దీంట్లో టీవీ ఎందుకురా? మా ఆవిడైతే ఏసీ పెట్టి ఒకటే కోలా. ఏసీ ఏంట్రా? నేనైతే నెక్స్ట్ మంత్ హోమ్ థియేటర్ పెట్టుకుందాం అనుకుంటున్నారా? ఒరే ఆ సౌండ్ల ముందు ఈ సౌండ్లు ఏం వినిపిస్తాయిరా? ఒక్కసారి ఆలోచించరా, హోమ్ థియేటర్ లో టీవీ చూస్తూ ఏసీ చేసుకొని నేను మా ఆవిడ రగ్గు కప్పుకుంటూ పాప్కార్న్ తింటా ఉంటే అబ్బా ఎంత బాగుంటదో. ఒరే పాప్కార్న్ అప్పుడప్పుడు పకోడీలు కూడా తింటాను నేను మా ఆవిడ. వస్తే పకోడీలే ఈడికి నేను అక్కడ కూర్చొని తింటుంటావు. ఏంట్రా వాంటికి వస్తుందా? ఒక రోజు బాత్రూంలోకి వెళ్ళు. బాత్రూంకి వెళ్ళు. ఏమైంది ఈడికి? ఇటు ఇటు ఇటా ఇటు వాడికి బాత్రూమ్ చూపించారండి, బెడ్రూమ్ చూపించారు మీరు. మరి నువ్వు చెప్పచ్చు కదా పక్కన ఏం చేస్తున్నావు? నోరు పోయమంటారు కదా. సరే ఇప్పుడు ఏం చేయాలి? బాగానే ఉన్నాడా? నాకు టెన్షన్ ఉంది. తెలిసిపోలేదు కానీ నాకు రేట్ చెక్కటని. వాడికి తెలిసిపోలేదు. నీకు తెలిసిందా? కవర్ చేశాను. 9:30 అయిపోయింది, నేను ఎక్కడ దొరికేస్తాను. సరే ఆడు రాగానే చెప్పు, నేను ఇక్కడ కూర్చుంటా. సరే చెల్లమ్మా అన్నగారు ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్న పక్కన సైడ్ ఉన్నాను. ఎక్కడ చెప్పండి, లెఫ్ట్ రైటా? రైట్ సైడ్ ఉన్నానండి. ఓకే రైట్ సైడ్ వస్తా. నేను వెళ్ళొస్తానమ్మా. అన్నగారు భోజనం చేసి వెళ్తుంటాను. వద్దమ్మా, మీ అక్క కోపడుతుంది, వద్దు. భోజనం చేసాలండి ప్లీజ్. వద్దు వెళ్ళిపోతా. ప్లీజ్ భోజనం చేసాలండి. వద్దని చెప్పాను కదా. లేదు భోజనం చేయండి. వద్దని చెప్పాను కదా. తప్పు జరుగు, నేను వెళ్ళిపోతా. ఎందుకు అలా అరుస్తున్నాడు వీడు? ఏం లేదు, టైం అయింది, వెళ్ళిపోతాను. సరే. 9:30 అయిపోయిందా? మీ చెల్లి కోపడుతుంది, వెళ్ళిపోతా. సరే బాయ్ బాయ్. వెళ్తున్నారు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి చెప్పు ఒకసారి. ఓకే నేను వెళ్ళిపోతా. పర్లేదురా, ఇక మార్పులు చూపిస్తున్నా. రాజస్థాన్ నుంచి తెచ్చా, చాలా బాగుంది కదా. చాలా బాగుంది మార్పు, చాలా వైట్. అన్నగారు మీరు వెళ్తాను వెళ్ళండి. నేను వెళ్తాను. ఓకే అన్నగారు అది వంటగది. ఇందాక అన్ని ఇల్లు చూపించాను, మరి వంటగా చూడకుండా వెళ్ళిపోతావు ఏంటి? బొంగు. వెళ్ళిపోతా. అన్నగారు సోఫా చాలా బాగుందని చెప్తున్నా. స్ప్రింగ్ యాక్షన్ సూపర్ ఉంది. ఏంటి అడిగి తెలిసిపోయింది నాకు రేట్ చెక్కటని. మీకు 6 నుంచి కనిపించదు, అడిగి 9 నుంచి కనిపించదు. ఇప్పుడే తెలిసింది నాకు. ఆడికి రేట్ చెక్కటేనా? నీకు రేట్ చేయడం నా సంగతి తెలియదులే, కవర్ చేశాను. ఆడికి రేట్ చెక్కడం సంగతి మనకు తెలిసిందిగా. ఓకేనా? రిలాక్స్ అవ్వండి, కంగారు పడద్దు. నన్ను తీసుకెళ్ళి ఏదో రేట్ చేయడం ఒకటి. హాయ్ హలో సడన్ టీవీ వారి, నేను ఇంటికి వచ్చా, నేను అటెండర్కి వచ్చా. కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సార్ బాగున్నారా? బాగున్నా. ఎవరండి మీరు? మేడం బాగున్నారా? బాగున్నానండి. సూపర్. యాక్చువల్ మీరు అప్లై చేశారు కదా మా గేమ్ షో కోసం, ఇంటికి వచ్చా అనమాట. హాయ్ అండి, బాగున్నారా? నేను ఎక్కడున్నానండి? ఓకేనండి. సార్ మీరు రెడీ అండి? మా సార్ కెమెరా ఫేవర్ చేసుకుంటా అంతే. ఓహో అలాగండి. సూపర్ అండి. ఇప్పటి నుంచే జోకులు మొదలు పెట్టారు అనమాట. సూపర్ అండి. మీరు రెడీ అండి? రెడీ అండి. యాక్చువల్లీ మీకు 2 గేమ్లు పెడతాండి. అలాగేనండి. ఆ గేమ్లు పార్టిసిపేట్ చేస్తే మీరు బిన్ అయితే కనుక మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాం. సరే లేడీస్ గేమ్సా? ఫ్యామిలీ గేమ్. కూర్చోండి మీరు. ఫ్యామిలీ గేమా? ఓకేనండి. నేను ఒక సాంగ్ పెడతాను, ఆ సాంగ్ మీ ఇద్దరు బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తే మీకు గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఓకే? మీ ఇద్దరు డాన్స్ చేయాలండి? చేస్తానండి. ఓకేనండి. ఓకే అండి. పొజిషన్ వచ్చండి. మీరు వెళ్ళండి. ఆయన వచ్చామని ఇద్దరు కలిసి చేస్తాం. రమ్మనండి. ఇద్దరు కలిసి చేస్తాం. ఏం చేయాలంటే డాన్స్ చేయాలండి. మీరు అలా నించోండి, నేను డాన్స్ చేసి కవర్ చేస్తాను. ఓకేనా? లైట్లు ఆపేమనొచ్చుగా. ప్రైజులు వస్తాయి. ఓకే రెడీ? 3, 2, 1 సౌండ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. సూపర్. అమ్మయ్య, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్స్ అండి. అన్బ్లైండబుల్, అన్బిలీవబుల్. సూపర్. సార్ వెనక తీస్తారు గిఫ్ట్ మీదే, కానీ ఇంకొక టాస్క్ ఉంది సార్. ఇంకో టాస్క్ అండి. ఈ టైంలో లేదండి, ఈ టాస్క్ ఆయన వెళ్ళిపోతుంది. ఏం లేదు, ఇటుక సమ సీక్రెట్ చెప్తాయి. అదే ఇంకోటి అంటే. ఓకేనండి. ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను ఇప్పుడు లైట్స్ ఆఫ్ అంటాను. ఆఫ్ అనగానే ఇక్కడ 3 కుండలు ఉన్నాయి కదండి, ఈ 3 కుండలు పగలగొట్టేయాలి. ఎవరు కొట్టాలి? మా ఆయన. ఆ. మా ఆయనకి లైట్లు ఆఫ్ చేయవసలే. ఎందుకనే? అదే లైట్లు ఆఫ్ చేద్దాం. లైట్లు ఆఫ్ చేద్దాం. ఓకే లైట్స్ ఆఫ్ చేస్తాను. లైట్స్ ఆన్ అని మాత్రం నేను చెప్పను. సరే. లైట్స్ ఆటోమేటిక్ ఆన్ అవుతాయి మధ్యలో, అప్పుడు మీరు ఆపేయాలి. ఓకేనా? ఏంటి దొరికింది, నాకు దొరికింది. మీరు ఎత్తుకుంది, నాకు దొరికింది. ఎన్నో పడిపోయిందినా? దొరికింది. ఓకేనండి. రెడీయా? స్టిక్ ఇదిగోండి, స్టిక్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మా ఆయన ఆడాలండి గేమ్. అవునండి. తప్పదా? తప్పదండి.
ఏం చేయాలి దీంతో దీంతో దొరికినట్లు అదే మా కుండలు పెట్టారు ఇక్కడ కళ్ళు కనిపిస్తుంది చూడు కనదావా ఇదిగో ఎందుకని మీరు చెప్పండి 2 3 అంతే ఓకే రెడీ రెడీ ఏం లేదు మామూలుగా కూర్చోవాలి కింద రెడీ సరే లైట్స్ ఆఫ్ కొట్టండి 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 అది వేయండి వేయండి అది సూపర్ ఏమైనా మిగిలిపోతుంది చూడండి స్టాప్ ఇట్ లైట్స్ ఆపేయండి లైట్స్ ఆపేయండి లైట్స్ ఆపేయండి అది లైట్స్ ఆపేయండి ఏమున్నాయి కొండలు తప్పించి అన్ని కొండలు పగల కొట్టేశారు హలో ఎక్స్క్యూజ్ మీ ఊరే అన్ని కుట్టేశావు మీ ఆవిడని చంపేశావు మా కెమెరామెన్ చంపేశావు అరే పాప యాంకర్ రశ్మిని చంపేశావా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఎవరు చేయాలి యాంకరింగ్ చంపేశానా ఏం చెప్పాడు అంటే అన్ని కరెక్ట్ గానే కొట్టానుగా అంటే నీకు తెలీదా అంటే ఏంటి అది చూస్తున్నావు ఏంటి అది ఎటు చూస్తున్నావు నా చెయ్యి ఎక్కడుంది నా చెయ్యి ఎక్కడ చెప్పు ఎదురుగా మాడుతున్నావు కదరా అమ్మ నాకుండే అంటే నీకు రేచెకట యారా నీకు రేచెకట అన్నమాట నాకు రేచేయడం ఉన్న సంగతి నీకు తెలిసిపోయిందా తెలిసిపోయింది నాకు రేచేయడం ఉన్న సంగతి తెలిసినప్పుడు బ్రతకూడదు ఎవరైనా నవ్వుతున్నారు రోజా గారు నాకు ఎక్కడ ఉన్నారు ఏంటి కొంప తీసి వాళ్ళకి తెలిసిపోయిందా రేచేయటం అని మార్కులు మార్కులు ఇవ్వాలరా హోయ్ బుద్ధుడల్లే ఉన్నవాడు ముద్దులు అడుగుతుంటే చూడు బుగ్గ చుట్టూ పిల్లి మొగ్గలేసినాడు. మొత్తానికి నీ కసి తీర్చుకున్నావు సుధీర్, నన్ను చంపేశావు. ఇంత సాఫ్ట్ గా ఇన్నోసెంట్ గా ఉంటే కుదరదు రష్మి. కానీ సుధీర్ నీకు రేచికిట్ ఉందని నాకు తెలియదు. చాలా చక్కగా నాచురల్ గా బాగా యాక్ట్ చేసావు. అది ఏదో అలా కుదిరిపోయింది. మీ జబ్బుని అలా అలా స్కిట్ లోకి తెచ్చుకునేసారా? చెప్పు అడుగుతా, నీకు తెలుసు కదా. ఏంటి నీకు ఉంది, తెలుసు కదా అంటే ఊ ఉంది, అంటున్నావు? ఉంది, నైట్ బ్లైండ్నెస్ ఉంది. చక్కగా ఉంది. మీరేమో మీ ఫ్రెండ్ కి తెలియకుండా మీరు కవర్ చేయాలని, ఆయనకి 9:30 నుంచి కనిపిదంట ఆయన కవర్ చేయాలనుకోవటం. సో అక్కడితో అయిపోతుంది అనుకుంటే మళ్ళీ టీవీ ఛానల్ లాగా లోపలికి వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్. చాలా బాగుంది, వెరీ నైస్. నాగ్ బాబు సార్, సుధీర్ నువ్వు చాలా చాలా బాగా చేసావు. అంటే ఎందుకంటే ఇంతకుముందు స్కిట్స్ లో ఎంతో కొంత సీను డామినేషన్, సీన్ ఇది డామినేషన్ లేకపోతే ఈక్వల్ గానో, ఒకసారి నీది బాగుంటుంది, ఒకసారి సీన్ ఇది బాగుంటుంది. బట్ ఈ స్కిట్ మాత్రం టోటల్ గా నీదే. రేష్మి ఇది మంచి పంచి. మేము చూడలేదు, మేము ఇక్కడే చూస్తున్నాం. మీరు చెప్పేంత మంచి పంచి అది. త్రూ అవుట్ మంచి డైలాగ్ బాగుంది, టోటల్ కాన్సెప్ట్ బాగుంది. థ్యాంక్స్, ఎక్సలెంట్ చేశారు. వెరీ గుడ్ స్కిట్. థ్యాంక్స్. అబ్బో అబ్బో